హాయ్. రాష్ట్రంలో మనం ఎంతోమంది ఐపీఎస్లను చూస్తున్నాము. అయితే కర్నూలు జిల్లా ఐపీఎస్ అధికారిగా ఉన్న ఆయన శైలి అందరికన్నా కొద్దిగా విభిన్నంగా ఉంటుంది. లా అండ్ ఆర్డర్ను పరిరక్షించడమే కాకుండా, అంటే అది ఆయన వృత్తి అనుకోండి, అంటే ఆయన వృత్తి అదైతే ప్రవృత్తిని మరొకటి పెట్టుకున్నారు. సమాజ హితం కోసం ఆయన చేస్తున్న కార్యక్రమాలు కొల్లలు. ఆ హితంలో భాగంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలను చూస్తున్న తన అభిమానులు ఆయనకిచ్చిన ముద్దు పేరు ఏమో తెలుసా? శ్రీమంతుడు. శ్రీమంతుడుగా పిలుచుకునే ఆయన కర్నూలు జిల్లాలో వేలునికిపోయిన ఫ్యాక్షన్ను కూకుడు వేళ్లతో సహా పెకిలించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో కొంత భాగం సఫలీకృతులు కూడా అయ్యారు. అయితే సమాజ హితం కోసం ఆయన ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజలకు మరింత దగ్గర కావడానికి ఆ శ్రీమంతుడైన ఆ ఎస్పీ గారు ఏం చేస్తున్నారనే వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం. ఆయన ఎవరు అనుకుంటున్నారా? ఆయన ఎవరో కాదు, కర్నూలు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ గారు. ప్రస్తుతం ఆయన మన ముందు ఉన్నారు. ఆయనతో మరిన్ని వివరాలు తెలుసుకోబోతున్నాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉంది సార్ కర్నూలు జిల్లా? కర్నూలు జిల్లా ఈరోజు పూర్తిగా ప్రశాంతంగా మంచి వాతావరణంలో ఉంది. జిల్లా ప్రజలందరూ కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తున్నారు. గ్రామాల్లో కూడా ప్రశాంతత ఉంది. భవిష్యత్తులోని కర్నూలు జిల్లా ఇంకా ముందుకు పోవాలని, అభివృద్ధి దిశగా ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకు సార్ ఇంత సామాజిక స్పృహ? అంటే ఈ అధికారులు చాలామంది ఉంటారు, నాయకులు చాలామంది ఉంటారు. ఎందుకు మీకే ఈ సామాజిక స్పృహ? అంటే ఎస్పీగా అయిన తర్వాత వచ్చిందా, అంటే చిన్నతనం నుంచే మీకు ఈ యొక్క సామాజిక స్పృహ ఉందా? అంటే కొంతవరకు ఉంది. యూనిఫామ్ వేసిన తర్వాత ఇంకా ఎక్కువ కష్టాలు, ప్రజలు పడుతున్న బాధలన్నీ దగ్గర నుంచి చూడడం జరిగింది. దాన్ని కొంచెం మార్పు చేయడానికి కోసం అని చెప్పేసి ప్రయత్నాలు మొదలుపెట్టాం. అదేవిధంగా పోలీసు యొక్క ప్రధానమైన బాధ్యత నేరాలను నిరోధించడం. నేరం జరిగిన తర్వాత జరిగే ఇన్వెస్టిగేషన్ అవన్నీ ఒక పార్ట్ అయితే, ప్రధానమైన ఉద్యోగం నేరం జరగకుండా చేయడం. దానిలో భాగంగా కూడా ఈ కార్యక్రమాలు మేము చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే గ్రామాలు దత్తత తీసుకోవడం, పోలీస్ అధికారులు, దాంట్లో కొంతవరకు మేము ముందుకెళ్ళగలిగాం. ప్రజలు కూడా సహకరిస్తున్నారు, నాయకులు సహకరిస్తున్నారు, అధికారులు సహకరిస్తున్నారు, ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. అన్ని వర్గాలని కలుపుకొని ఈరోజు కొన్ని గ్రామాలను మేము ముందుకు తీసుకెళ్ళాం. దాంట్లో భాగంగానే కప్పట్రాల గ్రామం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం కప్పట్రాల అమెరికాలోని తానా వాళ్ళు కూడా వచ్చి దాన్ని అభినందించడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియాలోని ఇంకా ఇతర దేశాల్లో ఉన్న చాలామంది కప్పట్రాల అభివృద్ధిని చూస్తున్నారు. ప్రత్యేకంగా ఆ గ్రామం ఎలా అభివృద్ధి చెందుతుంది, ఎలా మార్పు చెందుతుంది అనేది ఈరోజు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి మేము పూర్తిగా దాని ప్రయత్నాలు మొదలుపెట్టాము. ఈ స్పృహకు కారణం ఏం సార్? అంటే మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిందా, ఎవరైనా చూసి నేర్చుకున్నారా మీరు? అంటే చిన్నప్పటి నుంచి కూడా ఉంది. చిన్నప్పటి నుంచి నాన్నగారు కూడా చెప్పేవారు. నాన్నగారు ఏం చేస్తారు సార్? మీ స్వగ్రామం ఎక్కడ? మా స్వగ్రామం రాజమండ్రి. నాన్నగారిది కొత్తపల్లి అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో నాన్నగారు పుట్టడం జరిగింది. అక్కడి నుంచి నేను చిన్నప్పుడు, మా అన్నయ్య చిన్నప్పుడు రాజమండ్రి వలస వచ్చారు. ఫస్ట్లో మా నాన్నగారు కిల్లి కొట్టి నడిపేవారు. సో అప్పటి నుంచి కూడా కుటుంబం అంటే కేవలం 4-5 కాదు, సమాజం అంతా బాగుంటే మనం బాగుంటామని నాన్నగారు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు. సో ఆ ధోరణి నుంచే మాకు ఇవన్నీ అలవాటని నేను భావిస్తున్నాను. కిల్లి కొట్టు నడుపుతుండేవారు సార్ నాన్నగారు? అంటే పేరు సార్, నాన్నగారి పేరు సార్? నాన్నగారి పేరు పల్లం రాజు. అమ్మగారు సార్? మా మదర్ పేరు రత్నమాల, మాది రాజమండ్రి. మీకు మీ నాన్నగారికి ఎంతమంది సంతానం సార్? అన్నయ్య అప్పారావు, అక్క పేరు సీతారత్నం. నేను మా కుటుంబంలో చిన్నవాడిని. సో ముగ్గురు మేము. అంత అక్కడ పేద కుటుంబంలో జన్మించిన మీరు ఒక ఐపీఎస్ ఎలా చదవగలిగారు సార్? అంటే మీ కృషి, లేకపోతే ఎవరైనా మీకు సాయం చేశారా? ఎలా మీ పట్టుదలన? అంటే నాన్నగారు కిల్లి కొట్టు మా రాజమండ్రిలో కొట్టుండేది. సో చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి మా నాన్నగారు మా అమ్మగారు కూడా మాకు చదివించడం జరిగింది. నా అన్నయ్య 10th క్లాస్లో ఉన్నప్పుడు, ఈరోజు కూడా నాకు బాగా గుర్తు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగుపడడం వల్ల అప్పటికి నాన్నగారు కిల్లి కొట్టు కాకుండా ఒక బ్యాగ్స్ తయారు చేసే ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాలని కొంచెం ప్రయత్నం చేసి, ఒక ఇల్లు ఉండేది మాకు, ఆ ఇంటి మీద రుణం తెచ్చి ఆ షాపు అది ఒక ఇండస్ట్రీ కింద ప్రారంభించారు. అనుకోకుండా దాంట్లో నష్టం రావడం వల్ల ఉన్న సొంత ఇంటిని కూడా ఆ రోజు
నాన్నగారు చిన్నప్పుడు అమ్మేయడం జరిగింది. దానివల్ల కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లోకి పడడం వల్ల అన్నయ్య చదువు మధ్యలో ఆపేశాడు. ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ పాస్ అయ్యాక సో ఆ రోజు నేను 5వ క్లాస్ చదువుతున్నాను. సో మా అన్నయ్య చదువు మానేయడం అవన్నీ కళ్ళ ముందు చూశాను. చూసినప్పుడు అప్పుడు అనిపించింది ఏదో రోజు నేను కూడా చదువు మానేస్తాను, ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాను, లేదంటే మళ్ళీ ఒక కిల్లి కొట్టేదని పెట్టుకుంటాము, ఇంకో షాపు పెట్టుకుంటానని చిన్నప్పటి నుంచే నా ఆలోచనలు ఉండేవాడిని. ఉద్యోగం వస్తుందని, ఉద్యోగంలోకి వస్తానని ఏ రోజు అనుకోలేదు. ఐపీఎస్ అధికారి అవుతానని అందులో అనుకోలేదు. ఇప్పుడు ఐపీఎస్ అని కాదు, అసలు ఉద్యోగం గురించి అనుకోలేదు. సో 5వ క్లాస్ నుంచి నాకు ఒక ఆలోచన అలా ఉండేది. ఆ రోజు ఈరోజు కూడా నాకు బాగా గుర్తు. ఆ రోజు 6వ తరగతిలో ఎంటర్ అయినప్పుడు ఈ చదువు ఎప్పుడో మానేస్తాననే ఉద్దేశం ఉండేది. అదేవిధంగా చిన్నవాడిని కావడం వల్ల, అన్నయ్య కూడా వ్యాపారంలోకి రావడం వల్ల, అన్నయ్య, మా నాన్నగారు, మా అమ్మగారు అందరూ ఇంట్లో ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసి ఉండడం వల్ల 10th క్లాస్ వచ్చిన తర్వాత నాకు ఆర్థికంగా కొంచెం పర్వాలేదు మా ఇంట్లో ఉన్నప్పుడు. సో కొంచెం పర్వాలేదు అనిపించినప్పుడు ఇంకా ఒక్కనైనా చదివిద్దామని చెప్పేసి మా అమ్మగారు, మా నాన్నగారు ప్రోత్సహించడం. పర్వాలేదంటే ఎలా ఎలా వృద్ధిలోకి వచ్చారు సార్? అంటే పర్వాలేదు, ఆర్థికంగా పర్వాలేదంటే అన్నయ్య కూడా ఒక వ్యాపారం చేస్తున్నాడు, కొంచెం ఆదాయం ఉంది. ఏ వ్యాపారం చేశారు సార్ అన్నయ్య? సో అన్నయ్య వాళ్ళు ప్రస్తుతం అయితే కొంచెం ఫైనాన్స్ బిజినెస్ ఉంది. అప్పుడు ఏ వ్యాపారం చేసేవారు అన్నయ్య వాళ్ళు? ఇల్లు అమ్మేసిన తర్వాత మిగిలిన దాంతో చిన్న ఫైనాన్స్ వ్యాపారం పెట్టారు. మళ్ళీ కిలికోట్ పెట్టిన ఇష్టం లేక నాన్నగారికి. సో ఆ వ్యాపారం, చిన్న వ్యాపారం రాజమండ్రిలో ఇంకా ఉంది. అన్నగారి సహకారంతో కొద్దిగా అన్నగారు, మా నాన్నగారు, మా అమ్మగారు అందరూ సహకారంతో చిన్న వ్యాపారం మొదలుపెట్టారు. సో నేను 10th క్లాస్కి వచ్చేసరికల్లా కొంచెం నా అవసరం లేదు, అంటే నేను సంపాదించాల్సిన అంత అవసరం లేదు, ఒక్కరినైనా చదివిద్దాని ఉద్దేశంతో నాకు చదువుకునే అవకాశం వచ్చింది. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. తర్వాత అప్పుడప్పుడు అనేవారు నాన్నగారు కూడా, మనకు ఉద్యోగాలు ఏమొస్తాయి, నువ్వు కూడా అయినా వ్యాపారం చేసుకోవచ్చు కదా, ఎక్కడైనా ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు కదా అని. సో అలా ఉన్న పరిస్థితుల్లో డిగ్రీ చదివాను నేను. బిఎస్సి ఆంధ్ర మన గవర్నమెంట్ కాలేజ్, రాజమండ్రి గవర్నమెంట్ కాలేజ్లో నేను డిగ్రీ బిఎస్సి కంప్లీట్ చేస్తున్నప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సెకండ్ ఇయర్ చదివేటప్పుడు తర్వాత రోజు ఫిజిక్స్ పరీక్ష, ముందు రోజు అంతా మర్చిపోయాను. సో ఇంకా ఆ రోజు ఎందుకు మర్చిపోయారు? అంటే ఫిజిక్స్ కొంచెం చదివింది మళ్ళీ మర్చిపోయాం. ఒకసారి విద్యార్థులకి అలా అనిపిస్తుంటుంది కదా, ఎక్కువ చదివేశారు. ఎక్కువ ఎంత చదివినా సరే ఈ మర్చిపోవడం జరిగింది. ఫిజిక్స్ అంటే బోర్ అనే, లేకపోతే మామూలుగా కూడా కాదు, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. బట్ బహుశా పరీక్షల ఒత్తిడి వల్ల, దానివల్ల కావచ్చు. సో రెండో సంవత్సరం అది. ఇది మనకి అయ్యేలా లేదని చెప్పేసి సైకిల్ వేసుకుని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. మా షాప్ దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పాను, అయిపోయింది, ఇంకా మీరు చెప్పినట్టుగా నేను చదువు మానేస్తాను. అప్పుడు అనేవారు, మనకి ఏమైనా ఉద్యోగాలు వస్తాయా, ఎందుకు చదువుకోవడానికి, నేను చదువు మానేస్తాను అని చెప్పాను. అప్పటి వరకు అలా చెప్పిన ఆయన ఒక 5 నిమిషాలు మాట్లాడడం మానేసి 5 నిమిషాల తర్వాత చెప్పారు, నువ్వు ఆల్రెడీ 2 సంవత్సరాలు చదివేసావు, ఏదో ఒకటి రాయి, 3వ సంవత్సరం కూడా పరీక్ష రాసిస్తే ఇంకా డిగ్రీ అయిపోద్ది. మన కుటుంబంలో కానీ, మన దగ్గర చుట్టాల్లో కానీ, బంధువుల్లో కానీ నువ్వు ఫస్ట్ గ్రాడ్యుయేట్ అవుతావు, అదేవిధంగా చదువుకున్న పిల్లం వస్తుంది, భార్య వస్తుంది అని ఆ రోజు నాన్నగారు చెప్పారు. అప్పుడు దాకా ఏంటంటే కొంచెం టెన్షన్ ఉండేది లోపల, ఏమవుద్దో పరీక్ష అని. అంటే ఒకసారి నాన్నగారు అలా చెప్పాక మొత్తం ఒత్తిడి అంతా పోయింది. సాధారణంగా ఇప్పుడు మనం తల్లిదండ్రులు చూస్తుంటే ఇంకా లాస్ట్ మాకు ఏదో పోలీస్ ఆఫీసర్, నేను కొంతమంది కౌన్సిలింగ్ పిలుస్తున్నాం. ఒక విద్యార్థికి 92% వచ్చిందట ఇంటర్మీడియట్. అతను చాలా తీవ్రమైన నిరాశలో ఉన్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులు ఒత్తిడి పెడుతున్నారు, 92 వచ్చింది, 95 ఎందుకు రాలేదని చెప్పేసి. అటువంటిది మా నాన్నగారు, మేము చదివింది కొంచెమైనా, గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నా, మార్కులు ఎలా ఉన్నా సరే ప్రోత్సహించడం, ఒత్తిడి లేకుండా చేయడం. ఆ రోజు ఈరోజు కూడా నాకు బాగా గుర్తు. సో నాన్నగారు అలా చెప్పడం వల్ల నేను అనుకుంటున్నాను బహుశా. ఇంతకు ఆ ఫిజిక్స్ పాస్ అయ్యారు లేదు సార్? అప్పుడు ఫిజిక్స్ పాస్ అయ్యాను. తర్వాత రోజు మళ్ళీ ఆ రోజే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, మళ్ళీ కూర్చొని మళ్ళీ తిప్పుతూ మళ్ళీ అన్నీ గుర్తొచ్చాయి. తర్వాత రోజు పరీక్ష రాశాను, పాస్ అయ్యాను. డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, బిఎస్సి. సార్ బిఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాక అందరూ ఇంకా బంధువుల్లోని, చుట్టాల్లోని ఒక రూమర్ సృష్టించారు. సార్ నిజంగా ఒక విషయం చెప్పండి, మీరు అంటే నాన్నగారు గట్టిగా చెప్పారని చదివారా, లేదంటే చదువుకున్న పెళ్ళాం వస్తుందని చదివారా? అంటే అలా ఏం లేదు, అంత ఫ్రీడమ్ ఇచ్చారు. 2 సంవత్సరాలు చదివావు, ఇంకొక సంవత్సరం డిగ్రీ పాస్ అయితే చదువుకున్న అమ్మాయి దొరుకుతుందిలే నాకు అన్నట్టు చదివారేమో. అట్లాగా ఇంకా అన్ని రకాలు అనుకోవచ్చు. ఇంట్లో ఉత్సాహపరిచారు, బంధువులు ఎవరు లేరు డిగ్రీ చదివిన వాళ్ళు, ఫస్ట్ డిగ్రీ. సో అలాంటి ఉత్సాహంతో చదవడం వల్ల డిగ్రీ పాస్ అయ్యాను, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను. ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత బంధువుల్లో కొంచెం ఒక పుకారు సృష్టించారు,
డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం కామన్ అందరికీ జనరల్గా జరిగేది. కానీ మా బంధువుల్లో దగ్గరలోని ఎవరు లేకపోవడం వల్ల పుకారు ఏం సృష్టించారంటే రవిగాడు ఏదో సాధిస్తాడు, వీడేదో సాధిస్తాడని చెప్పేసి ఒక రకంగా అందరూ నన్ను హైప్ చేశారు. హైప్ చేస్తే హనుమంతుడు టైప్లోని అందరూ హైప్ చేశారు. నేను కూడా అదే ఫీల్ అయ్యాను. నిజంగా మీరు కూడా ఎక్కారు అట్లా కొద్దిగా గాలి. నేను కూడా అనుకున్నాను నేను కూడా ఏదో సాధిస్తానేమో, కానీ అంతవరకు తెలియదు అసలు తర్వాత ఏం చేయాలని. నేను డిగ్రీలో జియాలజీ చేశాను, భూగర్భ శాస్త్రం. సార్ భూగర్భ శాస్త్రం నాకు బాగా నచ్చి మనకి రాజమండ్రిలోని గవర్నమెంట్ కాలేజీలోని నేను సిపి చేశారు సార్ మీరు డిగ్రీ? నేను జియాలజీ మ్యాథ్స్ ఫిజిక్స్, ఓకే, జియాలజీ మ్యాథ్స్ ఫిజిక్స్ కాంబినేషన్లో డిగ్రీ పూర్తి చేశాను. ఎంఎస్సి ఎంట్రన్స్ రాశాను సార్ జియాలజీతోని. ఎంఎస్సి జియాలజీ చేయాలని నాకు ఆసెట్లోని 3వ ర్యాంక్ వచ్చింది అప్పుడు. సో ఆసెట్ అంటే ఆంధ్ర యూనివర్సిటీలోని ఎంఎస్సి టెక్ అప్లైడ్ జియాలజీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి ఒక టర్నింగ్ పాయింట్ జీవితంలో. అంటే ఎంఎస్సి పూర్తి చేశారు సార్? యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. తర్వాత మళ్ళీ యూనివర్సిటీలో ఫస్ట్ రోజు అడుగుపెట్టినప్పుడు మొదటి రోజు 95 ఆగస్ట్ 21 నా జీవితంలో మలుపు తిరిగిన రోజు అది. మొదటి రోజు వెళ్ళగానే మాకు ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, అందరూ కలిసి మేము భోజనానికి వెళ్ళాం. పవన్ కుమార్ అని రాజమండ్రి, నేను ఆయన కలిసి ఒక ట్రంక్ పెట్టుకుని హర్షవర్ధన్ హాస్టల్లోని 2nd ఫ్లోర్లో మాకు రూమ్ ఇచ్చారు ఆంధ్ర యూనివర్సిటీలో. ఆ రూమ్లో పెట్టేసి భోజనానికి వెళ్ళాం. మేము వెళ్తున్నాం, వెనక ఎదురుగుండా సీనియర్స్ వస్తున్నారు. సీనియర్స్ వచ్చి అడుగుతున్నారు అనమాట, ఫ్రెషర్సా అని చెప్పేసి. నేను అడుగుతున్నాను మా పవన్ని, ఎందుకంటే మా పవన్ వాళ్ళ కొంచెం మోర్ ఎడ్యుకేటెడ్, మోర్ రిఫైన్డ్ అనమాట అబ్బాయి. అది ఏంటి అంటే అని చెప్తానని చెప్పాడు నాకు. మేము భోజనం చేసుకుని మళ్ళీ వెళ్దామని చెప్పేసి హర్షవర్ధన్ హాస్టల్లో పలానా రూమ్ నెంబర్కి వచ్చామని చెప్పారు సార్. సో భోజనం అయిపోయిన తర్వాత మేము హాస్టల్లో పలానా రూమ్ నెంబర్కి వెళ్ళాం సార్. సీనియర్స్ అందరూ కూడా చుట్టూరా బెంచ్లు ఉన్నాయి, దాని మీద కూర్చున్నారు. కొంతమంది మా దగ్గరలో కూర్చున్నారు, కిందనంతా ఆల్రెడీ జూనియర్స్ కూర్చుని ఉన్నారు. అంటే మనం ఇంకా ర్యాగింగ్ అని చెప్పడానికి లేదు, కానీ అంత పెద్ద ఎత్తున కాదు, బహుశా బీటెక్ వాటిలో ఉన్న కాలేజీలు తరహా కాకుండా అందరు కూర్చుని ఉన్నారు. మేము కూడా దాంట్లో గుంపులో జాయిన్ అయిపోయాం సార్. గుంపులో జాయిన్ అయ్యాక ఇంకా అన్ని క్వశ్చన్లు ఇంకా అలా ఆల్మోస్ట్ అర్ధరాత్రి దాకా నడుస్తూనే ఉంది. నేను కొంచెం వెనక్కి తగ్గి ఉండడం వల్ల మిగతా వాళ్ళని అడుగుతున్నారు, నన్ను పెద్దగా ఫోకస్ చేయలే. నా మీద ఫోకస్ వచ్చింది, వీడిని ఏమీ అడగట్లేదని చెప్పేసి కొంతమంది నాకు కూడా అడగడం మొదలెట్టారు. కొన్ని క్వశ్చన్లు అయిపోయిన తర్వాత ఒక సీనియర్ గ్రూప్స్ సివిల్స్ రాస్తామని అడిగారు. నేను కూడా అంతే స్పీడ్లో సివిల్స్ అంటే ఏంటని అడిగాను. వాళ్ళ అదే స్పీడ్లో అడిగాను, నేను కూడా అదే సివిల్స్ అంటే ఏంటని అడిగాను. అడిగితే వెనకాల కూర్చున్నాడు, ఇప్పుడు కూడా ఆయన చూడలేదు నేను, వెనకాల ఇలా బెంచ్ మీద కూర్చుని గట్టిగా అరిసాడు. ఏమరిసాడు సార్? గట్టిగా ఈ రూమ్ అంతా దద్దరిల్లాగా, సివిల్స్ అంటే తెలియకుండా యూనివర్సిటీకి వచ్చావా, నువ్వు మమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నావా, మేము నిన్ను ర్యాగింగ్ చేస్తున్నావా, నాటకం ఆడుతున్నావు నువ్వు అని గట్టి గట్టి కేకలు. ఆ కేకలు వేసరికి మొత్తం అంతా రూమ్ అంతా కదిలిపోయింది. మొత్తం విద్యార్థులు అందరూ మొత్తం కింద కూర్చున్న వాళ్ళు, పైన కూర్చున్న అరుపులు, కేకలు. కొంతమంది ఆయన ఆపుతున్నారు, అరుపులు, కేకలు, చాలా కేకలు వచ్చినాయి అప్పటికి. సో నాకేం అర్థం కాలేదు, నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను. యాక్చువల్లీ సివిల్స్ అంటే తెలియదు నాకు కూడా. అంతకుముందు ఐఏఎస్ ఐపీఎస్ తెలుసు. ఐఏఎస్ అయితే ఇంకా కలెక్టర్ అవుతారు, ఐపీఎస్ అయితే ఇంకా జిల్లా ఎస్పీ అవుతారు అని తెలుసు. కానీ దానికి ఒక పరీక్ష ఉంటుంది, ఆ పరీక్ష సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. కేవలం ఒక గ్రాడ్యుయేట్ అయ్యి మామూలు కాలేజీలో చదువుకొని ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, కులం, మతం, ప్రాంతం ఏది లేకుండా ఒక కష్టపడితే ఇంకా మనం కూడా ఆల్ ఇండియా సర్వీస్లోకి వెళ్ళొచ్చు. ఒక ఐపీఎస్ కావచ్చు, ఒక ఐఏఎస్ కావచ్చు, ఫారెన్ సర్వీస్కి వెళ్ళొచ్చు అనేది ఆ రోజు రాత్రి నాకు తెలియకుండా, నేను అడగకుండా నా జీవితంలోకి సివిల్ సర్వీసెస్ అనే పదం వచ్చింది. నా జీవితంలోకి ఐపీఎస్ లేకుండా వచ్చేసింది. నా ప్రేమేమీ లేకుండా, నేను ఎవరిని అడగలేదు. అదేవిధంగా చిన్నప్పటి నుంచి ఏమి కలగనలేదు. అప్పుడు దాకా ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఇంకా అది వేరే వాళ్ళు, మనది కాదు అది. చిన్నప్పటి నుంచి ఉద్యోగం వస్తుందని తెలియదు. సో ఈ ఉద్యోగం మనది కాదు, అది ఎవరో పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివిన వాళ్ళు రాసుకుంటారు, అదే ఎవరో సెలెక్ట్ అవుతారు, ఆ సెలెక్షన్ కూడా తెలియదు. సో మొదటిసారి అలా వచ్చిన తర్వాత ఇంకా అర్థం కాలేదు నా జీవితం అసలు ఏంటి. మనం కూడా ఫస్ట్ టైం ఒక ఆనందం, ఎంత ఆనందం అంటే తర్వాత రోజు, ఆ రోజు అయిపోయింది. ఆ రోజు రాత్రి వాళ్ళు చెప్పారు ఆఖరికి సివిల్స్ అంటే ఇది అని చెప్పారు. తర్వాత రోజు అయిపోయింది. తర్వాత రోజు నేను మళ్ళీ వెళ్ళాను, నేను ధైర్యంగా సీనియర్స్ దగ్గర, ఆయన ఎవరైతే అరిచారో వాళ్ళ దగ్గరికి మళ్ళీ పోయి,
సార్ నిజంగా తెలియదు సార్ సివిల్స్ అంటే. మళ్ళీ ఇదే చెప్పాను, ఐఏఎస్ ఐపీఎస్ సినిమాలు చూశాను కానీ బయట విన్నాం కానీ దానికి ఈ పరీక్ష ఉంటుందని, దానికి నేను కూడా ఎలిజిబుల్ అని, నేను కూడా రాయొచ్చు, రాజ్యాంగం నాకు కూడా హక్కు ఇచ్చిందని తెలియదు సార్ నిజంగా అని అలా చెప్పడం జరిగింది. మళ్ళీ వాళ్ళే ఈ పరీక్ష ఇలా ఉంటుంది అలా ఉంటుంది అన్నీ చెప్పడం జరిగింది. దాన్ని బట్టి నేను నెక్స్ట్ ఇంకా ఆ రోజు తపన మొదలయ్యి సార్ మనం కూడా సాధించవచ్చు, మనం కూడా ఎలిజిబుల్ అని చేసి ఆ ఒక్క ఉత్సాహం వచ్చినప్పుడు అప్పటి నుంచి జీవితం కొత్త మలుపు తిరిగింది. సుమారుగా నేను 2 సంవత్సరాలు 8 నెలలు యూనివర్సిటీలో ఉన్నాను. మా 3 years కోర్స్ ఎంఎస్సీ టెక్. 3 సంవత్సరాలు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక్క సినిమాకి వెళ్ళలేదు, ఫ్రెండ్స్తో షికారులు చేయలేదు. ప్రతిరోజు ఇదే ఆలోచన, ఒకరు తెలియకుండా జీవితంలోకి వచ్చింది. ఒక ఉదయం 4 గంటలకు నిద్ర లేచేవాడిని, మధ్యాహ్నం సాయంత్రం భోజనం అయిపోయిన వెంటనే తెలియకుండానే నైట్ భోజనం అవగానే డైరెక్ట్గా యూనివర్సిటీ లైబ్రరీ ఉండేది, అతిపెద్ద లైబ్రరీ మనకి ఆంధ్ర యూనివర్సిటీలో. లైబ్రరీకి వెళ్ళిపోయేవాళ్ళం. లైబ్రరీలో ఒక సెపరేట్ రూమ్ ఉండేది చదువుకోవడానికి. అది నైట్ 1 గంట 2 అయినా సరే మేము ఆ రూమ్లో ఉండేవాళ్ళం, అక్కడే చదువుకునే వాళ్ళం. సో అంటే చాలా తక్కువ నిద్ర అనమాట, 3 గంటలు 4 గంటలు నిద్రపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలా చదివినప్పుడు ఫస్ట్ ఒక 6 months బాగా చదివాం, 6-7 months. అలా ఈ పరీక్ష అంటే ఏంటి, అలా ఎలా ఉంటుంది, R&D ఎగ్జామినేషన్, ఏ ఇంటర్వ్యూ కలిపితే ఆ ఇంటర్వ్యూ చదివేవాళ్ళం, అక్కడ మ్యాగజైన్ తీసుకునేవాళ్ళం, ఆ మ్యాగజైన్ చదివేవాళ్ళం. ఇవన్నీ అయిన తర్వాత ఒక సుమారుగా ఒక 1 yearకి అవగాహన వచ్చింది, మనం కూడా ఈ పరీక్ష రాయొచ్చు అని చెప్పేసి. కానీ ఎక్కడో చిన్న బెదురు, ఎందుకంటే ఇంకా మనం ఇప్పుడు దాకా ఏదీ లేదు లక్ష్యం, ఉన్నటువంటి పెద్ద లక్ష్యం పెట్టాం. లక్ష్యం ఏది సార్? ఐపీఎస్ ఐఏఎస్ అనుకున్నారా? అంటే ఐపీఎస్ ఐఏఎస్ ఫారెన్ సర్వీస్ మూడిట్లో ఏది వచ్చినా వెళ్ళాలనుకున్నాం. ఐపీఎస్ ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ, ఎందుకంటే మనకు తెలుసు మనకి ఇట్స్ ఏ యూనిఫామ్ జాబ్ కాబట్టి. చిన్నప్పుడు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్లో స్కౌట్లో ఉన్నాను కాబట్టి, సో అది ఈ జాబ్ ఇంట్రెస్ట్ ఉంది బాగానే. ఎన్సీసీ సర్టిఫికేట్ సార్? ఎన్సీసీ నేను స్కూల్ లెవెల్లో చేశాను, స్కూల్ లెవెల్. ఎన్ఎస్ఎస్ కాలేజీ లెవెల్లో చేశాను. సో అలా అయిన తర్వాత ఒకసారి నాన్నగారికి ఫోన్ చేశాను, అంటే సెలవులు ఇచ్చినప్పుడు కూడా ఇంటికి పోలేదు, యూనివర్సిటీలోనే ఒక గదిలో ఉండి మేము చదువుకోవడం మొదలెట్టాం. ఇంటికి ఫోన్ చేసి మా నాన్నగారికి చెప్పాను, మనం కూడా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వచ్చంట, దానికి పరీక్ష ఉంది, ఎంఎస్సీ అయిపోయాక హైదరాబాద్లో కోచింగ్ ఇస్తారట, పంపిస్తారని. మా నాన్నగారు ఫోన్ పెట్టేసి, వీడికి ఏదో అయింది, ఇక్కడ రాజమండ్రిలో చక్కగా ఉండేవాడు, ఇప్పుడు ఏ పెద్ద పరీక్షలు చెప్తున్నాడు, ఒకసారి వైజాగ్ వెళ్ళి వస్తాను, వీడు చూసి వస్తాను, వైజాగ్లో ఎలా ఉన్నాడని చెప్పి నాన్నగారు వచ్చారు. వచ్చినప్పుడు మా నాన్నగారు పెద్ద ఫ్యామిలీ, 4 అక్కలు ఇలా ఉండేవారు, చాలా కష్టాలు పడ్డారు చిన్నప్పుడు. నేను నాన్నగారు ఆర్కే బీచ్కి వెళ్ళి బీచ్లో వాక్ చేసాం కొంచెంసేపు. వాక్ చేసి మా నాన్నగారు ఒకటే చెప్పారు, నువ్వు చూసావు నా జీవితం, కింద పడ్డాం, పైకి లేసాము, కష్టాలు పడ్డాం, ఇవన్నీ చూసినప్పుడు నువ్వు ఉన్నటువంటి పెద్ద లక్ష్యం అంటున్నావు, డిగ్రీలో ఉన్నప్పటి వరకు ఇప్పుడు దాకా నువ్వు ఏది ఒక లక్ష్యం పెట్టుకోలేదు, గవర్నమెంట్ జాబ్ వస్తుందని ఇట్లా ఏమనుకోలేదు, నువ్వు చాలా పెద్ద లక్ష్యం పెట్టుకుంటున్నావు, ఒకసారి ఆలోచించుకొని చెప్పారు. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది, మనసులో సివిల్ సర్వీస్ రావాలి, ఒక ఐపీఎస్ అవ్వాలి, ఒక ఐఏఎస్ అవ్వాలి, లేదంటే ఫారెన్ సర్వీస్కి వెళ్ళాలి, ఇట్లా ఒక ఆలోచన ఉన్నా మనం ఏం తప్పు చేస్తున్నాము. మనకున్న అప్పుడు దాకా చాలా కాలేజీలో మామూలు గవర్నమెంట్ కాలేజీలో వాటి చదువుకుని వచ్చి పెద్ద లక్ష్యం పెట్టి ఒక చిన్న బెదిరి ఉంది. నాన్నగారు చెప్పింది కూడా కరెక్ట్ అనిపించింది. నాన్నగారు ఒక మాట చెప్పారు, నీ ఎంఎస్సీ అయ్యే లోపల ఏదైనా ఉద్యోగం సంపాదించుకో, ఏదైనా ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం, తర్వాత నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా చదువుకో అని ఒకటి చిన్న సజెషన్ ఇచ్చారు. అది కూడా నాకు బాగా నచ్చింది. తర్వాత అదే వేసగా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు, సో ఆయన స్టాఫ్ సెలక్షన్ ప్రిపేర్ అవుతున్నాడు, వేరే బ్యాచ్ అనమాట. బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ఒకసారి అతను ఆన్సర్ చేస్తున్నా నేను కూడా పక్కనే కూర్చున్నాను, చాలా కష్టపడుతున్నాడు చిన్న లెక్క కోసం. కష్టపడుతుంటే ఇంకా నేను చూసి ఆ లెక్క చూసి ఆన్సర్ చెప్పాను, చిన్న లెక్క. ఎంత ఎలా చెప్పావు అన్నాడు. రెండో లెక్క అడిగాడు, రెండోది కూడా చెప్పాను. మూడోది అడిగాడు, అది చెప్పాను. ఎక్కడ కోచింగ్ తీసుకున్నావు అన్నాడు. కోచింగ్ ఏం తీసుకోలేదు, నాకు మా చిన్న లెక్కలే కదంటే అప్పుడు అర్థమైంది, ఓహో మనకు కూడా కొంచెం అర్థమెటిక్, రీజనింగ్ వీటిలో కొంచెం స్వతహాగా తెలియకుండా పట్టుందని చెప్పేసి. జనరల్గానే బ్యాచ్ కొంచెం ఇంట్రెస్ట్. సో అది చూసిన తర్వాత అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఓహో మనం బ్యాంక్ ఎగ్జామ్స్ రాయొచ్చు, బ్యాంక్ పరీక్షలు రాయొచ్చు, స్టాఫ్ సెలక్షన్ ఇవన్నీ రాయొచ్చు, ముందు ఇది ఉద్యోగం సంపాదించాలని ఉత్సాహం మొదలైంది. ఇంకా అప్పుడు మొదలైన ఉత్సాహం నైట్ పగలు అన్నీ కూడా
బిఎస్ఆర్బీలు చేశాను. ఒక పక్కన ఎంఎస్సి చదువుతూనే సార్ అది ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఇది చదవడం వల్ల. సార్ సో అప్పట్లో బిఎస్ఆర్బీ ఉంది, లాస్ట్ మా తర్వాత అయిపోయింది. తర్వాత ఇప్పుడు అన్నీ కలిపి పెడుతున్నారు ఎగ్జామ్స్. బిఎస్ఆర్బీ క్లరికల్ క్యాడర్ రాశాను, 6 పరీక్షలు రాశాను. బిఎస్ఆర్బీ హైదరాబాద్, ముంబై, ఒరిస్సా, కరూరు వైశ్య బ్యాంక్, ఇంకెట్లాగా ఒక 6 ప్లేస్లకి వెళ్ళి ఒరిస్సా కూడా వెళ్ళాను, మధ్యప్రదేశ్ కూడా వెళ్ళాను. 6 ప్లేసుల్లో వెళ్ళి 6 పరీక్షలు రాశాను. 6 ఇంటర్వ్యూలు వచ్చినాయి. అంటే ఉత్సాహం ఏంటంటే సివిల్స్ రాయాలి ఎప్పటికైనా జీవితంలో. రాయాలంటే మనకు ఒక ఉద్యోగం రావాలి, స్థిరపడాలి అని చెప్పేసి అప్పుడు 6 పరీక్షలు ఇంటర్వ్యూలు వచ్చినాయి. 6 పరీక్షలు ఇంటర్వ్యూలు వస్తే 2 ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. బిఎస్ఆర్బి ముంబైలో ఒక ఇంటర్వ్యూ, అదేవిధంగా మన హైదరాబాద్లో ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. 2 కూడా జాబ్స్ వచ్చాయి. మిగతా 4 ఇంటర్వ్యూ అటెండ్ కాలేదు, ఉద్యోగాలు వచ్చాయని. బిఎస్ఆర్బి ముంబైలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్యాషియర్ కింద వచ్చింది. హైదరాబాద్లో కెనరా బ్యాంక్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ కింద ఉద్యోగం వచ్చింది. సో ఫస్ట్ ఫైనల్ ఇయర్లో ఉండగా, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఏప్రిల్లో ఎగ్జామ్స్ అంటే మార్చిలో నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. సార్ ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ జేబులో పెట్టుకుని ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి జూన్లో 98లో నేను కెనరా బ్యాంక్ జాయిన్ అయ్యాను నేను హైదరాబాద్లో. సో హైదరాబాద్ వెళ్ళగానే ఫస్ట్ అశోక్ నగర్ ఈ ఏరియాస్ అన్నీ కూడా నడవడం, తిరగడం, అక్కడ ఎవరు చదువుతున్నారో వాళ్ళందరినీ పలకరించడం, మాట్లాడడం, సలహాలు తీసుకోవడం. సో అట్లా మొదలైంది ఉద్యోగం నాకు ఆలోచన అంతా కూడా. సో సుమారుగా నేను ఒక 2 ఇయర్స్ నేను ముందు అసలు ఏ ఆప్షన్లు తీసుకోవాలి, ఎలా చదువుకోవాలి, డిస్క్రిప్టివ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇంగ్లీష్ ఎలా డెవలప్ చేసుకోవాలి, సో వీటి మీద ఎక్కువ వర్క్ చేశాను. మన రామకృష్ణ మిషన్ ఉంది అక్కడ ఐ హ్యావ్ డన్ అడ్వాన్స్డ్ కోర్స్ చేశాను ఇంగ్లీష్లో. రెగ్యులర్గా హిందీ పేపర్ చదవడం, సొంతంగా రాసుకోవడం, ఇవన్నీ రైటింగ్ ప్రాక్టీస్ ఇవన్నీ మొదలుపెట్టాను. 2001లో నేను మొదటిసారి సివిల్ సర్వీసెస్ పరీక్ష అటెంప్ట్ ఇచ్చాను. అంటే బ్యాంకులో పనిచేస్తున్నాయి. కెనరా బ్యాంక్ నుంచి మళ్ళీ నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మళ్ళీ ఎగ్జామ్ రాసి 2001లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని కాయిన్ నోట్ ఎగ్జామ్కి జాయిన్ అయ్యాను హైదరాబాద్లో. సో అప్పుడు నేను మొదటి అటెంప్ట్ ఇచ్చాను. మొదటి పరీక్ష రాసేటప్పుడు సివిల్ సర్వీసెస్ మీకు గుర్తున్న 2001 నుంచి 2005 ఆ టైంలో మీకు మనకి చాలా ఉద్యోగాలు తగ్గించారు. అంత ఆర్థిక సంస్కరణలని, అంతకుముందు 1000 ఉద్యోగాలు ఉంటాయి ఇంకా సివిల్ సర్వీసెస్లో. నేను రాసినట్టు ఫస్ట్ అటెంప్ట్లో 320 ఉద్యోగాలు. సో దాన్ని బట్టి ప్రిలిమ్స్ కూడా చాలా టఫ్ అయిపోద్ది. ఎందుకంటే ప్రిలిమ్స్లో 320 × 15 5-6 వేల మంది పాస్ అవుతారు. 1000 ఉద్యోగాలు ఉంటే 12,000 మంది పాస్ అవుతారు. సో అంత తక్కువ పోస్టులు ఉన్నప్పుడు కూడా నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యాను. ప్రిలిమ్స్ పాస్ అయ్యాను 2001లో. మెయిన్స్ పాస్ అవ్వలేదు. మెయిన్స్ నాకు క్లియర్ చేయలేకపోయాను. సో 2002లో మళ్ళీ సెకండ్ అటెంప్ట్. సెకండ్ అటెంప్ట్ కూడా జాగ్రఫీ ఆప్షనల్ సబ్జెక్టు బాగా చదివాను, రాద్దామని. ఇంకా మే 19, 2002 సెకండ్ అటెంప్ట్ రాయాలి. సార్ ఆప్షనల్ జియోగ్రఫీ తీసుకున్నారు? నాది ఎంఎస్సి జియాలజీ. ఓకే. సో ఒక ఆప్షనల్ జాగ్రఫీ, ఒక ఆప్షనల్ జియాలజీ తీసుకున్నాను. ఓకే. సో 2 ఆప్షన్స్ కూడా మేము అలాగా చూస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జాగ్రఫీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా, మ్యాప్స్ ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ అయినప్పుడు అట్లాస్ చూడడం ఇవన్నీ అలవాటైనవి కాబట్టి అది తీసుకోవడం జరిగింది. సో దాని తర్వాత ప్రధానంగా నాకు మే 19, 2002 సెకండ్ అటెంప్ట్. దురదృష్టవశాత్తు మే 16, 2002న మా నాన్నగారు చనిపోవడం జరిగింది. కొంచెం నాన్నగారికి ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి రాజమండ్రిలో చనిపోయారు. జస్ట్ చివరి వరకు నాకు చెప్పలేదు. అదే ఆల్మోస్ట్ ఆల్ ఒక మే 14 అలాగే ఇన్ఫామ్ చేశారు. నేను హైదరాబాద్ చదువుకుంటుంటే ఇంకా నాకు 2002లోనే పెళ్ళి అయింది కూడా అప్పుడు. సో తర్వాత నేను రాజమండ్రి వెళ్ళడం 14, 15, 16 అక్కడే ఉన్నాను. నాన్నగారు చనిపోయాక కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇంకా ఆల్మోస్ట్ ఆల్ నేను ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాను చాలా కూడా. కానీ అందరు బంధువులు అందరూ కూడా నువ్వు నాన్నగారు చివరి కోరిక అయితే సివిల్స్ రాయాలని, నువ్వు పాస్ అవ్వాలని ఇట్లా కొంచెం చెప్పడం వల్ల ఏమైందంటే ఇంకా ఒక రకంగా డెసిషన్ పూర్తిగా తీసుకోలేక నేను హైదరాబాద్ బస్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళి పరీక్ష రాశాను ప్రిలిమ్స్. సో సెకండ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ పోయింది. ఐ కుడ్ నాట్ ప్రిలిమినరీ పరీక్ష పాస్ అవ్వలేదు. సో అప్పుడు అర్థమైంది నేను ఒక ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యాను, డిప్రెషన్లో ఉన్నాను. దానివల్ల ఎఫెక్ట్ ఎగ్జామ్ మీద ఉందనేది తెలిసింది నాకు. యువర్ మెంటర్, యువర్ గైడ్, యువర్ హీరో మీ ఫాదర్ చనిపోయారు. సో ఆయనే చిన్నప్పటి నుంచి నడిపించి తీసుకెళ్ళేవారు. సో అన్నీ ఆయన చనిపోయిన తర్వాత డిస్టర్బ్ అయిందంటే అప్పుడు అర్థమైంది నాకు. సో 2003లోని, ఎందుకంటే నాకు 4 అటెంప్ట్స్ ఉంటాయి ఓపెన్ కేటగిరీలో. 2 అటెంప్ట్స్ అయిపోయినాయి, ఇంకా 2 మిగిలి అటెంప్ట్స్. 2003లో నేను రాయలేదు ఎగ్జామ్.
ఎందుకంటే కొంచెం గ్యాప్ ఇద్దాం 1 ఇయర్ మనం మళ్ళీ చదువుదాం అని చెప్పేసి 2004లో బాగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ రాశాను. మళ్ళీ ప్రిలిమ్స్ పోయింది. సార్ సో ప్రిలిమినరీ ఎగ్జామ్ మళ్ళీ క్లియర్ చేయలేదు. సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్ కూడా ఇంకొక అటెంప్ట్ మిగిలింది. 2005లో రాశాను. సో ఆ టైంలో నేను సైమిల్టేనియస్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ ఎగ్జామ్ రాశాను. ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్స్ మేనేజర్ ఎగ్జామ్ రాశాను. నాకు 2 సెలక్షన్లు వచ్చినాయి. నాకు గ్రేడ్ బిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓస్లోని ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. అప్పటికే నేను ఆర్బీఐ గ్రేడ్ బిలో సెలెక్ట్ అయ్యాను. ఆర్బీఐ గ్రేడ్ బిలో డైరెక్ట్గా మేనేజర్ ఉద్యోగం అది. సో డైరెక్ట్గా నాకు కలకత్తాలో పోస్టింగ్ ఇచ్చారు. సో దాంట్లో నేను 2005లోని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హైదరాబాద్లో రాశాను. మెయిన్ ఎగ్జామినేషన్ కలకత్తాలో రాశాను. ఇంటర్వ్యూ ఢిల్లీలో రాశాను. ఈ 3 రాసి 2006 ఎగ్జామ్స్ అన్ని సిటీలు చూసేసారు సార్. 2006 ఆగస్టు 29న 10 సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ సార్ ఐపీఎస్ వచ్చింది. అప్పుడు ఐపీఎస్లో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు అలా తిరిగి కర్నూలు లాస్ట్ అటెంప్ట్ పూర్తి చేసేసారు. లాస్ట్ అటెంప్ట్లో ఎన్ని గంటలు చదివారు సార్ అప్పుడు? అంటే గంటలు కాదు, నేను బ్యాంక్లో జాయిన్ అయినప్పటి నుంచి సార్ ఒక సస్టైన్డ్ ప్రిపరేషన్. అంటే ఇంకా ప్రతిరోజు కూడా ఒక 3 అవర్స్ 4 అవర్స్ చదవాలని నేను ఎంచుకున్నాను. సార్ అంటే ఈరోజు 5 గంటలు చదివామా, 6 గంటలు చదివామా, 8 గంటలు చదవాలి, అలాగా ప్రతిరోజు చదవాలి. అదేవిధంగా నాకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చి పాస్ అవ్వలేదని చెప్పిన రోజున చాలామంది పుస్తకాలు మూసేసి ఎక్కడికైనా వెళ్తారు. ఆ రోజు ఇంకో గంట ఎక్స్ట్రా చదివాను, ఇంకా నాకు ఒక అటెంప్ట్ ఉంది అనే ఒక ఉత్సాహం తెచ్చుకునేవాడు. అది కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైనా నేను పరీక్షలో ఫెయిల్ అయినప్పుడు, సివిల్స్ కావచ్చు ఇంకో పరీక్ష కావచ్చు, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకునేవాడిని. నేను చాలా దూరం వచ్చాను. మా కుటుంబంలో గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు లేరు. నేను గ్రాడ్యుయేట్ అయ్యాను, పీజీ చేశాను. నాకు ఆంధ్ర యూనివర్సిటీలోని ఎంఎస్సి గోల్డ్ మెడల్ వచ్చింది. సార్ సో ఐ గాట్ గోల్డ్ మెడల్. సో కొన్ని ఉత్సాహవంతమైన క్షణాలు ఉన్నాయి జీవితంలో. ప్రోత్సహించే బంధువులు ఉన్నారు, ప్రోత్సహించే ఫ్రెండ్స్ ఉన్నారు. అదేవిధంగా నాన్నగారు అమ్మగారు అంతా అన్నయ్య అందరూ ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉండడం వల్ల నిరుత్సాహం వచ్చిన ప్రతిసారి కూడా జీవితంలో కొంచెం సాధించాము. బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. బ్యాంక్ ఉద్యోగం లేకుండా వందలాది మంది ఎదురు చూస్తున్నారు. సో సెల్ఫ్ మోటివేషన్ అనేది చేసుకోవడం వల్ల కూడా నేను చివరి అటెంప్ట్ దాకా ఇంకా ఛాన్స్ ఉంది, ఇంకా నాకు ఆలోచన ఉంది అనే ఉద్దేశం ఉండడం వల్ల నాకు బహుశా నేను అనుకుంటున్నాను ఆ పాజిటివ్ దృక్పథం వల్ల నేను సక్సెస్ అయ్యాను. అంటే పూర్తిగా అయితే ఇంకా ఐపీఎస్ బాధ్యత. ఎన్నో ర్యాంక్ వచ్చింది సార్ మీకు సివిల్స్? నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 117 ర్యాంక్ వచ్చింది సార్. మన స్టేట్లో సెకండ్ ర్యాంక్. అప్పుడు స్టేట్లో సెకండ్ పొజిషన్లో ఉన్నాను. అలాంటప్పుడు మీకు ఐఏఎస్ అవకాశం లేదు సార్? 117 ర్యాంక్ వచ్చినప్పుడు నాకు ఐపీఎస్ వచ్చింది. అంటే ఐపీఎస్కి అవకాశం ఓపెన్ కేటగిరీలో ఐపీఎస్. సంతృప్తికరంగానే ఉన్నారా? ఐఏఎస్ చాలా సంతోషం, చాలా సంతోషం. అంటే కానీ ఆనందాన్ని చూడడానికి, నాన్నగారు మీ ఉన్నతి చూడడానికి నాన్నగారు లేకపోవడం అనేది ఒకటే అసంతృప్తి. బట్ ఒక రకంగా అది ఒకటి మనం జీర్ణించుకోవాలని చేదు నిజం. అది ఐపీఎస్ మీరు సాధించిన రోజు మీ అమ్మగారు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీరు డిగ్రీ పాస్ అయితేనే రవికుమార్ ఏదో సాధించేస్తారు అన్న ఫీలింగ్లో ఉన్న వాళ్ళు ఎవరు ఐపీఎస్ సాధించారు, ఇంక అంతకన్నా పెద్ద ఉద్యోగం అంటూ ఏం లేదన్నమాట, దాన్నే సాధించారు. అప్పుడు ఎలా ఉండింది మీ కుటుంబాలంతా? అంటే కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు నమ్మలేని పరిస్థితి కొన్ని సమయాల్లో. ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు అంతా కూడా? చాలా సంతోషం. మీరు ఇంటికి వెళ్తే ఏమన్నా మెరవనం చేశారా? పోలీసు ఉద్యోగానికి వెళ్తున్నారు అనేది కొంచెం అదొక బెదిరుంది. బట్ ఏంటంటే ఇంకా ఏదైనా ఐపీఎస్ పూర్తి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా బ్యాండ్ మేళంతో ఏమన్నా వెల్కమ్ చెప్పారా ఎట్లా సార్? అట్లంతా ఏం లేదు. అందరూ బంధువులు వచ్చారు, కలిసారు, షేక్ హ్యాండ్ చేసుకున్నారు, ఫ్రెండ్స్ వచ్చారు. తర్వాత నుంచి ఉద్యోగంలో వచ్చిన తర్వాత కొంచెం ఇంకా ముఖ్యంగా మీ జీవితంలో అర్ధభాగమైన మేడం అంటే మీ మిస్సెస్ గారు, అప్పటికే మీకు పెళ్ళయింది కాబట్టి ఆమె ఎలా ఫీల్ అయ్యారు? ఆమె కోఆపరేషన్ చాలా ఎక్కువ ఉంది సార్. ఎందుకంటే సాధారణ పెళ్ళి అయిన తర్వాత చాలా కష్టం చదవడం అని చాలామంది అంటారు. పెళ్ళి అయితే ఇంకా వేరే పరీక్ష రాయలేరు అంటారు చాలామంది. కానీ మేము చాలాసార్లు ఆలోచించుకున్నాం, ఒక లక్ష్యం పెట్టుకున్నాం కాబట్టి దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి. దానివల్ల తను కోఆపరేట్ చేయడం వల్ల మార్నింగే నిద్ర లేపడం కాడి నుంచి అన్నీ అరేంజ్ చేయడం కాడి నుంచి ఈవెన్ పేపర్స్ కానీ ఏదైనా తను కూడా షేర్ చేసుకునేది ఐడియాస్ అన్నీ కూడా వాక్ చేసుకుని డిస్కస్ చేసుకున్న టాపిక్స్ అన్నీ కూడా. సో తను ఈ పరీక్షలోనే కాకుండా తర్వాత కూడా నాకు పూర్తి సహకారం అందించడం వల్లే ఈరోజు ఒక ఎస్పీగా నేను నుంచోగలిగాను జీవితంలో అనుకుంటున్నాను. మేడం పేరు ఏం పేరు సార్? మేడం పార్వతీదేవి. పార్వతీదేవి మేడం బ్యాక్గ్రౌండ్ సార్ అంటే? మేడం ఎంకామ్ చదివారు, బీఈడీ చేసిన తను. ప్రస్తుతం మాకు 2 పిల్లలు. సార్ దీక్షిత అమ్మాయి
5 సంవత్సరాల వయసు. అబ్బాయి 1 ఇయర్ హేమకేష్. ఏం సార్ పేరు? హేమకేష్. హేమకేష్ సార్. అంటే మేడం ఎంకామ్ బీడీగా సార్, మేడం గవర్నమెంట్ జాబ్కి మీరు మళ్ళీ అంటే గవర్నమెంట్ జాబ్కి వెళ్ళలేదు. కాకపోతే నేను ఎక్కడ పని చేస్తే అక్కడ కొన్ని స్కూల్లోని టీచర్ కింద కొన్ని చోట్ల పనిచేసింది. పిల్లలు పుట్టడం వల్ల కొంచెం మళ్ళీ మధ్యలో ఆపింది. మేడం వాళ్ళ స్వగ్రామమే సార్? అంటే మీ బంధువులేనా, ఆయన బయట సంబంధమా? అంటే అరేంజ్డ్ మ్యారేజే. మా మామయ్య గారు ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు. చీఫ్ మేనేజర్ కింద రిటైర్ అయ్యారు ఆయన. సో అప్పుడు నేను బ్యాంకులో పనిచేశాను కాబట్టి అలాగా బ్యాంక్ అల్లుడే కావాలనుకున్నారు కాబట్టి అలా. అంటే అప్పుడంతా మీరు చదువుకున్న రోజుల్లో అంతా అంటే ఒక డిగ్రీలో ఏదో ఆడుతూ పాడుతూ అలా చదివేశారు, నాన్నగారు చెప్పారు, నువ్వు చదువుకున్న భార్య వస్తుందనో ఏదో. మళ్ళీ పీజీకి వచ్చారు, పీజీలో సీనియర్లు సివిల్స్ గురించి చెప్పడంతో సివిల్ గురించి ఆలోచించారు. అంత ఈ ఆలోచనలేనా ఏమన్నా పక్కన అమ్మాయిలు ప్రేమలు అట్లాంటివి ఉండేది సార్? అట్లాంటివి ఏం లేవు సార్. కనీసం మంచి అమ్మాయి కనిపించినా కూడా ఏం చూసేవాళ్ళు కదా? అట్లా ఏం లేదు, కానీ ఇంకా అలాంటి ఆలోచన అయితే లేవు మనకి. అలాంటి ఆలోచన అంటే ఎవరైనా మిమ్మల్ని ఈ లక్ష్యం పెట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ అలా ఎక్కువ సార్ దీని గురించి మనం ఫోకస్ చేసేది. సార్ కొంతమంది బాగా చదివే అబ్బాయిలను చూసి కూడా అమ్మాయిలు వాళ్ళంతా వాళ్ళు ప్రపోజ్ చేస్తారు కదా. అంత రవికృష్ణ ఏదో మంచి ఇంటెలిజెంట్ బాగా చదువుతాడని డౌట్స్ అనేసి ఏం రవికృష్ణ ఏం మాతో మాట్లాడడం అనేది అమ్మాయిలు వచ్చి మాట్లాడించడం లేదు, అలా ఏం జరగలేదు. ఏం లేదు సార్, ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రపోజ్ చేయలే? చెప్పండి సార్. మేడం ఏమనుకోరు? లేదు, జరగలేదు. మేడం కూడా తెలుసుకుని ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, తెలుసుకుంటారు కదా మేడం కూడా. జరగలేదు అట్లా ఎవరు కూడా అట్లా. అంటే మీరు కళలో ఎవరిని ఊహించలేదు? అంటే బహుశా కారణాలు కూడా ఉండొచ్చు. అంత గ్లామర్ బాయ్ కాదు కాబట్టి ఓన్లీ గ్లామర్ బాయ్ కాకపోయినా ఇంగ్లీష్ గ్రామర్ బాయ్. ఇంగ్లీష్ గ్రామర్ వచ్చు కానీ ఇంగ్లీష్ గ్రామర్ బాగా వచ్చు. గ్రామర్ ఉంది కానీ గ్లామర్ లేదు కాబట్టి అంటే కొంతమంది గ్లామర్ని చూడకపోయినా గ్రామర్ని చూస్తారు సార్. గ్రామర్ అన్నా ఉంది కనీసం ఏదో ఒకటి ఉంది కదా అన్నట్టు అమ్మాయిలు ఇష్టపడేది ఏదో ఉంటుంది కదా సార్. సార్ అంటే అలాంటి ఇవేం లేవు, లక్ష్యం అంతే. జరగలేదు. మేడంని కూడా మీరే చూసారా, పెద్దవాళ్ళు ఏమైనా చూసారా? ఏం చేశారు? పెద్దవాళ్ళు చూసారా, నాన్నగారు చూసారు అంతే. మీ అభిప్రాయం ఏం లేదు అంతే. అంటే మీరు ఏ వయసులో చేసుకున్నారు సార్ పెళ్ళి? అది 26 years. 25. ఏం సార్ అంత ఎర్లీగా పెళ్ళి చేసుకున్నారంటే ఏమన్నా? అంటే అలా ఏం లేదు. అన్నయ్య ఇంట్లో మా అన్నయ్య ఇంకా తక్కువ చేసుకున్నాడు, 22, 23 అలాగా. సో అప్పటికే నా మ్యారేజ్ లేట్ అవుతుందంటే సార్ 26 లేటా సార్? సో అట్లా చేశారు. అప్పుడు కాలేదు సార్, మీ మీద డౌట్ వచ్చింటుంది నాన్నగారికి? లేదు, అదేం లేదు. ఏం డౌట్ ఏం లేదు. మామూలుగా సాధారణంగానే చేసేసారు? సాధారణంగా చేసుకున్నాను. ఓకే సార్. అంటే అంటే ఎలా ఉంది సార్ అంటే మ్యారేజ్ అంతా ఎక్కడ జరిగింది? మ్యారేజ్ ఏలూరులో జరిగింది. ఏలూరులో మావయ్య గారు ఆయన ఉద్యోగం చేసేవారు. సో వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి జరిగింది. సార్ బాగా ధూమ్ధామ్గా బాగా చేశారు పెళ్ళి? బాగా చేశారు సార్. దిస్ ఈజ్ జాకీర్ రవికృష్ణ, IPS, SP కర్నూల్. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ iDream.